హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. టీసీఎస్ ఎన్క్యూటీ డిజిటల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అసలు ఎన్క్యూటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు డిజిటల్ రోల్ ఇంటర్వ్యూకి వెళ్తే అని చెప్పేసి. ప్రీవియస్గా నేను నింజా రోల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాను ఛానల్లో. ఎవరన్నా చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో కార్డ్స్లో యాడ్ చేస్తాను. నింజా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే నింజా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అది షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో డిజిటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేది వచ్చి నా ఫ్రెండ్, మై క్లాస్మేట్. హీ వాస్ టెల్లింగ్ ఈ వీడియో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. హిస్ మెయిన్ మోటో టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. తనకి ఇంటర్వ్యూ వచ్చేసి 12th జూన్ చెన్నై లొకేషన్లో అయింది. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు, మా ఫ్రెండ్ ఏం ఆన్సర్ చేశాడో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళు రెజ్యూమే తీసుకొని రెజ్యూమ్ చూస్తేనే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. అండ్ మై ఫ్రెండ్ వాజ్ ఆన్సరింగ్ అబౌట్ హిస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ లాంగ్వేజెస్, అబౌట్ హిస్ ప్రాజెక్ట్. ఈ లోపు ఎంఆర్ ఇంటరప్ట్ చేసి హీ వాజ్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద లీడర్షిప్ స్కిల్స్ డూ యూ హ్యావ్. అండ్ మై ఫ్రెండ్ ఆన్సర్డ్ he was the team lead for his final year project. నా టీం మెంబర్స్కి ఏమన్నా తెలియకపోయినా, మా ఫ్రెండ్కి ఏమన్నా తెలియకపోయినా, he said they discussed within themselves to improve their skills. You can see here. And next question is also from MR. MR was asking, మీ టీం మెంబర్స్కి నువ్వు అలాట్ చేసిన వర్క్ డెడ్ లైన్కి ముందు కంప్లీట్ చేయకపోతే వాట్ యు డిడ్. మన టీంలో కూడా ఉంటారు కదా, డెడ్ లైన్ అయిపోయినా కూడా వర్క్స్ జరుగుతూనే ఉంటాయి ప్రాజెక్ట్ రిలేటెడ్గా. సో మై ఫ్రెండ్ ఆన్సర్డ్ దట్ హీ నెవర్ ఫోర్స్డ్ దెమ్ టు డూ ద వర్క్. అసైన్ చేసినప్పుడు కానీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. మై ఫ్రెండ్ హిమ్సెల్ఫ్ మేనేజ్డ్ ఎ లాట్ అండ్ డన్ ద టాస్క్ బిహాఫ్ ఆఫ్ దెమ్. సో హెచ్ఆర్ అండ్ ఎంఆర్ విల్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ఎందుకంటే ఎంతవరకు మనం ఎఫిషియెంట్గా పక్కన వాళ్ళు వర్క్ చేయకపోయినా మనం చేయడానికి ట్రై చేస్తాం. ఇలాంటి ఆన్సర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ట్రై టు గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. అండ్ కమింగ్ టు కోడింగ్ క్వశ్చన్స్, ఇప్పటివరకు హెచ్ఆర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కోడింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ వచ్చేసి పాసింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు స్టోర్డ్ ప్రొసీడ్యూర్. ఎనీ లాంగ్వేజ్ వీ కెన్ చూస్. మా ఫ్రెండ్ వచ్చేసి పైథాన్ చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చి దేవర్ ఆస్కింగ్ అబౌట్ ఎస్క్యూఎల్ గురించి అరౌండ్ 10 క్వశ్చన్స్ అడిగాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కోడింగ్ క్వశ్చన్ ఏమో ఒకటే అడిగారు, ఎస్క్యూఎల్ గురించి 10 అడిగారు. ఎందుకంటే ఎస్క్యూఎల్ అంత ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్కి లింక్ ఉంటూనే ఉంటుంది. సో బెటర్ మీరు ఎస్క్యూఎల్ మెన్షన్ చేస్తే మీరు 100% దాంట్లో బాగా పర్ఫామ్ చేయగలరు. మీరు దాంట్లో ఎక్స్పర్టైజ్ అంటేనే ఎస్క్యూఎల్ మెన్షన్ చేయండి. ఎవరికైనా ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్. ఆ వీడియో లింక్స్ కూడా నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్క్యూఎల్లో ఏం కాన్సెప్ట్స్ అడిగారు. ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ వచ్చేసి జాయిన్స్ గురించి, క్లాజెస్ గురించి క్వెరీస్ రాయమన్నారు. అరౌండ్ 10 క్వశ్చన్స్ వరకు అడిగారంట, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ రిలేషనల్ డేటాబేస్ అండ్ డేటాబేస్ గురించి అడిగారు. అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ డూ యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్. మా ఫ్రెండ్ అయితే తన ఇంటర్వ్యూకి ఫీడ్బ్యాక్ అడిగాడు ఇంటర్వ్యూస్కి. మీకు ఇలాంటి ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోకండి. యూ ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఇంటర్వ్యూ. వాళ్ళైతే మా ఫ్రెండ్కి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. యూ కెన్ సీ ద ఫీడ్బ్యాక్. సో ఇట్లా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు ఇన్ కేస్ టీసీఎస్కి కాకపోయినా ఫర్దర్గా ఏదైనా కంపెనీస్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. సో మా ఫ్రెండ్ ఇంకొకటి చెప్తున్నాడు ఏంటంటే,
నింజా రోల్కి తను ఇప్పుడు జాయిన్ అయ్యాడు ఆగస్ట్ 8th. యాక్చువల్లీ తను డిజిటల్ రోల్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, కానీ రోల్ డ్రాప్ చేసి నింజాకి సెలెక్ట్ చేశారు. సో దట్స్ నాట్ మ్యాటర్. సో మీరంతా చూసుకోండి, నింజాకి వెళ్ళిన వాళ్ళు నింజాలోనే ఉంటారు, కానీ ఇన్ సమ్ కేసెస్ డిజిటల్ క్యాండిడేట్స్ కూడా నింజా రోల్కి షార్ట్ లిస్ట్ చేస్తారు ఆన్ బోర్డింగ్ టైంలో. సో ఈ బెటర్ మీరు ఎలా పర్ఫామ్ చేశారు అన్నది మ్యాటర్ కాదు, ఇట్స్ ఆల్ మ్యాటర్ అబౌట్ దేర్ బిజినెస్ నీడ్స్. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని రోల్ డ్రాప్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎన్క్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నేను కార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అబౌట్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ అండ్ నింజా రోల్ ఎక్స్పీరియన్స్ గురించి, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి.